శ్రీలీల గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. అయితే శ్రీలీల గారు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ జూనియర్. అయితే ఈ జూనియర్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే జూనియర్ మూవీతో శ్రీలీల గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే శ్రీలీల గారు జూనియర్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు శ్రీలీల గారు. చూడాలి శ్రీలీల గారికి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో రాశిఖన్నా గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే రాశిఖన్నా గారు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ బాక్. అయితే బాక్ మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే బాక్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే బాక్ మూవీతో రాశిఖన్నా గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రాశిఖన్నా గారు బాక్ మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు రాశిఖన్నా గారు. చూడాలి రాశిఖన్నా గారికి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ ఆల్రెడీ 95% కంప్లీట్ అయిపోయింది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ నుంచి ఇంకొక చిన్న టీజర్ని ఈ సెప్టెంబర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.